అందరికీ నమస్కారము. కందిపప్పును ఎప్పుడైనా మనము ఏ పప్పు చేసినా కానీ ఏ వెరైటీ చేసినా కానీ ఒక 1/2 నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పును కడిగి నానబెట్టేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత మనకు స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఇంకా ఈ గంగవాయల కూర అయితే శుభ్రంగా కట్ చేసి ఇలా పప్పులో వేసాము. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మెత్తగా ఇలా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని ఈ ప్రాసెస్తో చేసిన పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. మనము మామిడికాయ పప్పు, చింతపండు రవ్వలు వేసి గంగవాయల కూర పప్పు ఇలా చేసిన దానికంటే కూడా ఈ ప్రాసెస్తో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక కప్పు మనము చింతపండు రసం పోసుకోవాలి. ఇంకా తాలింపు కంటే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసామంటే వేసుకుంటే ఇంకో కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంక ఈ గంగవాయల కూర అయితే సమ్మర్లో ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ఇంక ఈ గంగవాయల కూరతోటి అయితే మనం రకరకాలు చేసుకోవచ్చు, ఒక రకం అని కాదు. ఇంకా ఈ పులుసు కూర అయితే బాగుంటుంది. గంగవాయల కూర పులుసు కూర అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ లూజు ఉంటే సరిపోతుంది పప్పు. ఇంకా బాగా లూజు ఉండని అవసరం లేదు, బాగా గట్టిగా కూడా ఉంటే బాగుండదు. ఇంకో రకం చూసేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి.